అంటే నిన్నటి నుంచి కూడా కనిపించట్లేదు అనేది ఒక బాగా స్ప్రెడ్ అయిన నేపథ్యంలో ఎవరినైనా కలిసారా, ఎవరితోనైనా మాట్లాడే ప్రయత్నం చేశారా? మీ అబ్బాయి జాడ కోసం ఎవరి దగ్గర ఆరా తీశారా? లేదండి, ఇప్పటిదాకా చేయలేదు. నిన్నటి వరకు సాయంత్రం వరకు ఇన్ఫర్మేషన్ వస్తే నేను సాయంత్రం వరకు చూశాను. నిన్న సాయంత్రం ఇన్ఫర్మేషన్ రాలేదు. ఖచ్చితంగా ఈరోజు నేను వెళ్తున్నాను. అటు ఎస్పీ గారికి వెళ్తాను, ఎస్పీ గారి దగ్గరికి వెళ్తాను, అట్లే స్టేషన్కి కూడా వెళ్తాను. ఏం చెప్తారు ఫైనల్గా? మీరు మీ అబ్బాయి గురించి మీరేం డిమాండ్ చేయబోతున్నారు? ఫైనల్ చెప్పేది ఏం లేదండి, మా అబ్బాయి ఆచూకీ నాకు కావాలి అర్జెంటుగా. అతను ఎక్కడ ఉన్నాడో నాకు సమాచారం పోలీసులు కానీ ఖచ్చితంగా నాకు ఇవ్వాలి. దాని గురించి తప్ప నాకు ఏం లేదు. ఇక ఒకవేళ ఎన్ఐఏ మిమ్మల్ని కూడా పిలిచి మీతో కూడా మీ దగ్గర నుంచి కూడా సమాచారం ఏదైనా కావాలని అడిగితే మీ సహకారం ఎలా ఉండబోతుంది? నేను స్పందిస్తాను సార్, దానికి నాకేం భయం లేదు. దాని గురించి ఎవరు వచ్చినా స్పందిస్తేనే సార్ దాని గురించి మాట్లాడతాను, ఖచ్చితంగా మాట్లాడతాను వాళ్ళ ముందు. మొత్తంగా ఈ 29 చివరిసారిగా నేను మాట్లాడాను. ఆ తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తూ ఉందని చెప్తా ఉన్నారు. కోర్ బైక్ రైడర్ ఎవరైతే ఉన్నారో అతని దగ్గరని వెళ్ళిన సందర్భంలోనే సన్నీ యాదవ్ మిస్ అయ్యారని కూడా చెప్తా ఉన్నారు. జాడ సన్నీ యాదవ్ సంబంధించిన జాడ తమకు వెంటనే తెలియజేయాలి, ఎవరు విచారణ జరుపుతున్నారో వాళ్ళకి పూర్తి స్థాయిలో సహకరించడానికి తాను తండ్రిగా సిద్ధంగా ఉన్నానని కూడా రవీందర్ చెప్తా ఉన్నారు. కెమెరామెన్ బాలుతో విజయభాస్కర్, ఎన్టీవీ, నల్గొండ జిల్లా.